ఈరోజే సూర్యగ్రహణం. అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత మన భారతదేశంలో పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి, ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతున్నందువల్ల మనం తప్పకుండా స్నానాన్ని ఆచరించాలి గ్రహణం తర్వాత. అయితే గ్రహణం విడిచిన తర్వాత స్నానాన్ని ఆచరించే నీటిలో ఈ 2 వస్తువులను కలుపుకొని స్నానాన్ని గనుక ఆచరించినట్టయితే, ఇదివరకు మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో, బాధలు, భయాలు, కష్టాలు ఏవున్నా అవన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో ఆనంద క్షణాలు రాబోతున్నాయి. ఇక గ్రహణం తర్వాత తప్పకుండా మీరు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి. ఆ తర్వాత మీకు ఏవైతే ఇదివరకు మీరు పడుతున్న కష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుండి విముక్తిని పొందడానికి మీరు తప్పకుండా అర్హులవుతారు. కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ 2 కలుపుకొని చేయండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గ్రహణం అనేది మన భారతదేశంలో చాలా నియమ నిబంధనలతో ఉంటుంది. అయితే ఈ నియమ నిబంధనల్లో కొన్ని నియమాలు కూడా తప్పనిసరి పాటించాలి. మన భారతదేశంలో గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా మన భారతదేశంలో పాక్షిక సూర్యగ్రహణం అంటున్నాం కాబట్టి, ఈ సూర్యగ్రహణం తర్వాత తప్పక స్నానంతో పాటు ఇంటిని కూడా శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం పసుపును కలిపి ఇల్లుని కనుక శుభ్రం చేసినట్టు అయితే ఈ గ్రహణం పైన వచ్చే చెడు కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం విముక్తి పొందగలుగుతాం. ఇంకా అంతేకాకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇక ఈ గ్రహణ సమయంలో గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేయాలి. ఇక అంతేకాకుండా గ్రహణం విడిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నానాన్ని ఆచరించాలి. స్నానాన్ని ఆచరించే సమయంలో ఆ స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు కానీ లేదా ఏదైనా ఉప్పుని కొంచెం వేసుకోవాలి. ఆ ఉప్పుతో పాటు కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వీలైతే ఒక వేప కొమ్మని వేసుకున్నా పర్లేదు. అలా వేసుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా మీకు ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 27 ఏళ్లకు వస్తున్న ఈ గ్రహణం మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. కాబట్టి ఈ గ్రహణానికి చాలా శక్తులైతే ఉంటాయి. ఆ శక్తులు ఎలాంటివంటే మీ సమస్యలను దూరం చేసేటటువంటి శక్తులు. కాబట్టి మీరు ఏ పరిహారాన్ని పాటించినా కూడా రవ్వంత చేసిన కొండంత ఫలితం అయితే తప్పకుండా దక్కుతుంది. సో ఈ గ్రహణం విడిచిన తర్వాత మీరు తప్పకుండా స్నానాన్ని ఆచరించే నీటిలో ఉప్పుని పసుపుని వేసుకొని స్నానం, అలాగే ఒక వేప కొమ్మని వేప ఆకునైనా పర్లేదు వేసుకొని స్నానాన్ని ఆచరించండి.